మహాపరిశుద్ధుడా, నీతిమంతుడా, యథార్థవంతుడా నీకు వందనాలు. ఇదిగో ప్రభువా యేసయ్య, మా హృదయాల్లో ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తున్నావు ప్రభువా, నీకు వందనాలు. వాక్యం ఎలా చదవాలో నేర్పిస్తున్నావు నాయన, నీకు వందనాలు. గడిచిన నా తండ్రి నాయన అయా మెసేజ్ల్లో నా తండ్రి నాయన ప్రార్థన ఎలా చేయాలో లేదా నా తండ్రి వాక్యం ఎలా చదవాలో వాటన్నిటి కోసం స్పష్టంగా మాట్లాడారు, మీకు వందనాలు. ఈరోజు కూడా ప్రభువా నా తండ్రి నాయన అయా ఏ ప్రార్థన చేస్తే ఎలా చేస్తే ప్రార్థనకి త్వరగా జవాబు వస్తుంది అనేది నా తండ్రి ఈరోజు మేము చూడడానికి నీ కృప చూపిస్తున్నారు, నీకు వందనాలు. అయా నా తండ్రి వాక్య ధ్యానంలో మీరుండండి. అయా నా తండ్రి నా నోటికి బోరగా మీరు అయా నా ఆత్మ పని చేయకూడదు, నా మాటలు కాదు కానీ ప్రభు ఇదిగో నాయన నా అంతరంగంలో నుంచి నాయన అంతరంగ పురుషుడా, ఇన్నర్ మ్యాన్, పరిశుద్ధాత్మ దేవుడా మీరే మాట్లాడమని అడుగుచున్నాను. ఈ వాక్యం ఎవరి దగ్గరికి చేరాలో ప్రభు వారి దగ్గరికి చేరుటకు సహాయం చేయండి. నువ్వు ఈ వాక్యం నాయన ఎవరి కొరకైతే నా తండ్రి ఎవరితో మీరు మాట్లాడాలనుకుంటున్నారో వారి దగ్గరికి ఈ యొక్క మెసేజ్ చేరుటకు మీ కృప చూపించమని అడుగుచున్నానయ్యా. దయాళుడానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. నీ దయ ఉంటే నీ కృప ఉంటే చాలయ్య, మా జీవితాంతం మేము సంతోషముగా ఉండగలం ప్రభువా. నాయన నీ కృపలో ఎదిగే బాధ్యత మాకు దయచేయండి. మీ మీద మా విశ్వాసం ఎన్నడూ తగ్గకూడదు. మా విశ్వాసము నాయన దినదినము 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 నాయన నీలో అభివృద్ధి చెందుటకు మీ కృప చూపించమని అడుగుచున్నాం అయ్యా. ఈ వాక్యం వింటుండగానే అద్భుతాలు జరగాల, ఈ వాక్యం వింటుండగానే స్వస్థతలు రావాలా, ఈ వాక్యం వింటుండగానే దుర్రాములు పారిపోవాలా. యేసుక్రీస్తు నామము, సర్వశక్తి కలిగిన నామము యేసుక్రీస్తు నామం అని నా తండ్రి ప్రజలకు తెలియాల. అంటే అద్భుతం ఆశ్చర్యకరణ మీరు జరిగించి ఇదిగో ఈ వాక్యం వింటుండగా నీ యొక్క నాయన నీ శిష్యుల కళ్ళు ఏ రీతిగా తెరిపావు, లోదియ కళ్ళు ఏ రీతిగా తెరవబడ్డాయి అటే రీతిగా వీరి కళ్ళు తెరవబట్టుకు మీ కృప చూపించమని ఆయన మా హృదయాలు ఈ వాక్యం నాటబట్టుకు సహాయం చేయమని నలుగుడు ఏ స్నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, ఈరోజు మరి మనము మన ప్రార్థనలు చేస్తున్నాము. మరి త్వరగా మన ప్రార్థనకి జవాబు ఎలా వస్తుంది లేదా ఏం చేస్తే వస్తుంది ఇది మనము చూడము. ఈరోజు మరి హిజ్కియా మనం ఈరోజు చూసుకుందాం. హిజ్కియా అందరికీ తెలిసిన ఆ కాలంలో మరి ప్రవక్త యెషయా గారు వచ్చి అంతే సమయం వెనక నడవడం అనేది ఇంపాసిబుల్. కానీ మన తండ్రి అని దేవుడు ఆ సమయాన్ని వెనక్కి నడిపించాడు. హిజ్కియా కోసం 15 సంవత్సరాలు ఆయన జీవించడానికి సమయాన్ని వెనక్కి నడిపించాడు. అది గొప్ప అద్భుతం. 10 మెట్లు వెనక్కి నడిపించాడు ఆయన. అది గొప్ప అద్భుతం. 10 సంవత్సరాలు ఆయన బ్రతకడానికి 10 మొదలారా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని 2వ రాజుల గ్రంథం నేను మీకు మరి చదవాలనుకుంటున్నాను. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగా ఆమోజు కుమారుడు బ్రతుకువు కనుక నీవు మరణకరమైన రోగముతో బాధపడుతున్నాడు హిజ్కియా రాజు. మరి ఆయనకి గొప్ప భయంకరమైన ఒక నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకువు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా చెప్పాడు. నువ్వు ఇంకా మరణిస్తావు, నువ్వు ఇంకా బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇంకా అయిపోయింది నీ సమయం అని హిజ్కియాతో చెప్తున్నాడు. హిజ్కియా అనగా అర్థం ఏమంటే యెహోవా నా బలం. హిజ్కియా అనే మాటకు అర్థం ఏమి అని అంటే యెహోవా రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చినప్పుడు వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క జీవన శైలి మారి మీ కొరకే చూడండి. హిజ్కియాకి మరణకరమైన సకల ఐశ్వర్యాలు ఉన్నాయి. ఇలా అంటే సేవకులు పనిచేసేవారు, మాట వినేవారు ఉన్నారు, ఐశ్వర్యం సమస్తం ఉంది, బంగారం వెండి వజ్రాలు అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి. కానీ మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఆయనకి ఏం చేయాలో తోచని స్థితి. ఆ స్థితిలో మరి ఆయన
ఈజీగానే సిగ్నల్ సరిగ్గా మెసేజ్ పాస్టర్ గారు ఇలాగ మెసేజ్ కట్ అవుతూ ఉన్నాను. సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ఎయిర్టెల్ అయినప్పటికీ కూడా సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ఓకే, అక్కడ మరణకరమైన వ్యాధి మరి ఆయనకు వచ్చి ఆయన యెషయా గారు చెప్తున్నారు, ప్రవక్త అయిన యెషయా గారు ఆయన చెప్తున్న మాట, యెషయా గారు చెప్తున్న మాట ఏంటంటే, నీళ్లు చక్కబెట్టుకో, నువ్వు ఇంకా మరణిస్తున్నావు అన్నప్పుడు చాలా కృంగిపోయాడు. ఒక డాక్టర్ వచ్చి నువ్వు ఇంకా గంటలో చచ్చిపోతావు, లేదా 2 daysలో చనిపోతావు, 3 daysలో చనిపోతావు అని అంటే ఎంత బాధ వేస్తుందండి. మరణిస్తారు ఓకే, కానీ ఇంకా 2 daysలోనే, ఇంకా 3 daysలోనే, లేదా 3 hours-లోనే, 1 hour-లోనే అంటే ఎంత బాధ వేస్తుంది. ఏమి చేయలేని నిరాశ స్థితి. అలాంటి నిరాశ స్థితిలోకి మరి యెషయా గారు వెళ్ళిపోయారు, హిజ్కియా గారు వెళ్ళిపోయారు. హిజ్కియా గారు మరి అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అదే స్థితిలో ఆయన చివరిగా నేను తండ్రి అయిన దేవునితో నేను ప్రార్థన చేసుకుంటాను అని అనుకుంటున్నాడు. ఒక్కసారి తనకి ఆ మాట చెప్పేసరికి తన యొక్క మరి భార్య, మరి పిల్లలు, కుటుంబము, బంధువులు, తనకిష్టమైన వారందరూ గుర్తుకొస్తారు కదా అండి. చివరి సమయంలో అంటారు కదా, చివరి సమయం వస్తుంది. ఒక డాక్టర్ గారు వచ్చి ఇంకా 3 daysలో చనిపోతారు, 2 daysలో, 1 dayలో చనిపోతారు, 24 hours చనిపోతారు అని అన్నప్పుడు అందరు బంధువులకు ఫోన్లు చేసేస్తారు. అతనికి ఇష్టమైన వారికి త్వరగా మొదటిగానే ఫోన్ చేసి, అమ్మ వచ్చాయి చూడరా, చివరి డేస్ అని చెప్తున్నారు, చివరి డేస్ అని అంటున్నారు. చివరి డేస్ అనేది మనిషికి భయంకరమైన సమయం. ఇంకా ఈ సమయానికి మించి ఇంక ఏ సమయం ఉండదు. ఎంత భయంకరం అంటే అంత భయంకరమైన సమయం. అయితే ఆ సమయంలో మరి ఈ యొక్క హిజ్కియా గారు ఏ రీతిగా ప్రార్థన చేస్తారో మనం చూద్దాం. 2వ వచనంలో, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, కంఫర్టబుల్గా తన యొక్క ముఖాన్ని గోడ వైపు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై, యెహోవా అని ప్రార్థన ఆయన స్టార్ట్ చేశారు. యెహోవా అని ఎవరితో చెప్పుకుంటున్నారయ్యా? మనం ఎలాగా పరలోకమందున మా యొక్క తండ్రి అని మనం ప్రార్థన స్టార్ట్ చేస్తాం కదా. కొన్నిసార్లు పరిశుద్ధుడా అని ప్రార్థన చేస్తున్నాం, యేసయ్యా అని కొందనాలని ప్రార్థన స్టార్ట్ చేస్తాం. అయితే ఈయన యెహోవా అని ప్రార్థన చేశాడు. అక్కడ కామ మనం చూడగలం. ఆ తర్వాత యథార్థ హృదయుడనై తన కోసం తను చెప్పుకుంటున్నాడు. యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో, కృపతో జ్ఞాపకము చేసుకొనమని కన్నీరు విడిచుచు యెహోవాను ప్రార్థించును. కృపతో జ్ఞాపకం చేసుకోండి అని కన్నీరు విడిచుచు హిజ్కియా ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకో, నీ కృపతో. చూడండి, కృప అనే వర్డ్ అక్కడ మనం చూడగలం. నీ దయా కృప అనే పాటను పాడాం కదా, అటు రీతిగా నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి అని కన్నీరు కారుస్తున్నాడు. తన జీవితాన్ని తండ్రి అయిన దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి అంట తన జీవితం? మొదటిది యథార్థ హృదయుడనై, రెండవది సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, మూడవది నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో. సమస్తాన్ని ఆయనకు అనుకూలమైన, తండ్రి అయిన దేవునికి అనుకూలంగా ఉండేటట్లు చేశాడు. ఆయనలో ఏముందండి? హిజ్కియాలో ఏముందంట? మీ ప్రార్థనలకు త్వరగా జవాబు రావాలి అంటే నీ జీవితంలో ఇది ఉంటే, ఈ రీతిగా నువ్వు ప్రార్థన చేస్తే నీకు జవాబు వచ్చేస్తుంది. కానీ అది నీలో ఉండాలి కదా. ఒక రోబో దగ్గర అయితే అబద్ధం చెప్పవచ్చు, ఒక మనిషి దగ్గర అయితే అబద్ధం చెప్పవచ్చు, ఒక సాధువు దగ్గర అయితే అబద్ధం చెప్పవచ్చు, మంత్రగాడి దగ్గర ఇంకెవరి దగ్గర అబద్ధం చెప్పవచ్చు. దగ్గర ఆయన దగ్గర అబద్ధం చెప్పగలమా? చెప్పలేము. కానీ ఈ ప్రార్థన నిజంగా నీ హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తే ఈ ప్రార్థనకి త్వరగా జవాబు వస్తుంది. నీ ప్రార్థనకి పరలోకము నుండి త్వరగా జవాబు వచ్చేస్తుంది. చాలామంది ఎడ్డింగ్లు పెడుతుంటారు కదా, మీ ప్రార్థనలకు త్వరగా జవాబు రావాలంటే మీరు ఇలా చేయండి, అలా చేయండి, దహన బలి, ఆ అర్పణ, ఈ అర్పణ
చాలా ఉన్నాయి. అలా కాదండి. ఈయన చూడండి ఇక్కడ, ఓకే సమ్‌హౌ ఇన్ దేర్ సైడ్ దట్ ఈస్ గుడ్, మేబీ ఇట్స్ రైట్. నాకు కూడా నేను చెప్తుంది ఇదే కరెక్టు అని నేను చెప్పట్లేదు. కానీ హిజ్కియాకి త్వరగా ఆన్సర్ వచ్చిందంటే మనకు కూడా వస్తుంది. హిజ్కియా గారికి త్వరగా, ఆ రాజుగారికి వచ్చిన ఆన్సర్ నాకెందుకు రాదు? ఆ భక్తుడు, హిజ్కియా భక్తుడికి త్వరగా ఆన్సర్ వచ్చిందంటే నాకెందుకు రాదు? ఆయన ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఏంటి? అది నేను నేర్చుకోవాలా. అదేందయ్యా అని అంటే, యథార్థ హృదయుడనై, యథార్థ హృదయముతో అంట, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో. సత్యం ఉంది ఆయన జీవితంలో, యథార్థత ఉంది ఆయన జీవితంలో. అంతేకాదు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించాడు ఆయన. తండ్రి అయిన దేవునికి సమస్తాన్ని అనుకూలంగా జరిగించాడు. అది ఉందా మా జీవితంలో? మన జీవితంలో ఆ జీవితం ఉందా? మనం ఒకసారి చెక్ చేసుకోవాలా. మన జీవితాన్ని మనం చెక్ చేసుకునే వారంగా ఉండాలా. ఇది నిజంగా నా జీవితంలో ఉందా? ఇది నిజంగా నేను ఈ రీతిగా జీవిస్తున్నానా? ఎప్పుడైనా అడిగారా? మీ లైఫ్ని మీరు చూసుకుంటున్నారా? ఎప్పుడైనా మీరు ఈ రీతిగా తండ్రి అయిన దేవుడా, నేను యథార్థంగా జీవిస్తున్నానయ్యా అని ప్రార్థన చేయగలిగారా మీరు? ఎప్పుడైనా సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, సత్యముతో నీ సన్నిధిలో నేను నడుచుకుంటున్నాను నేను ఎప్పుడైనా మీరు ప్రార్థన చేయగలరా? ధైర్యంగా చేయగలుగుతారా? పోనీ ఇప్పుడు అంతేకాదు, నీ దృష్టికి అనుకూలమైన వాడుగా, నీ దృష్టికి అనుకూలమైన వాడుగా, ఆయన దృష్టికి అనుకూలమైన కార్యములు, క్రియలు చేయగలుగుతున్నారా? సేవకుడుగా నేను కూడా చాలాసార్లు ట్రై చేస్తున్నాను. అయ్యా, ఈ విషయంలో నేను యథార్థంగా ఉంటున్నాను ప్రభువా, నా పట్ల దయ చూపించు. అయ్యా, ఈ విషయంలో యథార్థంగా ఉండలేకపోతున్నాను, నాకు సహాయం చేయి. మన ప్రార్థన ఈ రీతిగా ఉన్నప్పుడు దేవుడు క్షమించవలసినవి క్షమిస్తాడు. ఆయన జ్ఞాపకం తెచ్చుకొని దీవించవలసిన విషయాల్లో ఆయన దీవిస్తాడు. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది, ఎంత గొప్ప భాగ్యం. చూడండి, ఆయన చెప్తున్నారు కదా, ఆయనే స్వయాన చెప్తున్నారు. ఆయన యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవా ప్రార్థించును. ఇక్కడ కన్నీరు విడుచున హైలైట్ చెయ్యి. నేను కన్నీరు విడవకపో. నీకు కన్నీళ్ళు వస్తుందా రాదా? మరణకర సమయంలో కన్నీళ్ళు డెఫినెట్గా వచ్చేస్తుందండి. మనకి అత్యవసర సమయంలో వేరే మార్గం ఉండదు. చాలాసార్లు దేవుని సన్నిధి మనం అనుభవించేటప్పుడు కూడా ఆ కన్నీరు వచ్చేస్తుంటుంది ఆటోమేటిక్గా. మనం ఏడవాలని దానికి ఇంకా చూడము, కానీ ఆటోమేటిక్గా ఆ కన్నీరు వస్తూ ఉంటుంది. మరి హిజ్కియా కూడా దేవుని సన్నిధిలో ఆయన మొరపెడుతూ ఉంటాడు. సన్నిధినే ఆయన మరి కన్నీరు విడుచుచు, కన్నీరు మీరు ప్రార్థన చేయండి, మీ ప్రార్థన ఈరోజు దేవుడు వింటాడని నేను చెప్పను. అది రాంగ్ టీచింగ్, అది అబద్ధ బోధ. అది మీరు ఈరోజు ఏడవండి, ఎంత పాపం చేసేయండి, ఎంత తప్పులు చేసేయండి, యథార్థ జీవితం లేకపోయినా పర్లేదు, సత్యమైన జీవితం లేకపోయినా పర్లేదు, దేవునికి అనుకూలమైన జీవితం లేకపోయినా పర్లేదు, మంచి క్రియలు లేకపోయినా పర్లేదు, విశ్వాసం లేకపోయినా ఈరోజు ఏడ్చి ప్రార్థన చేసేయండి. కన్నీరు కారిస్తే చాలు, నీ కన్నీరు తుడిచేస్తుంది. చాలామందికి కన్నీరు ఇలా అంటే వచ్చేస్తుంది. కన్నీరు ఓకే, కొంతమందికి చాలా కష్టం, నాలాంటి కూడా చాలా కష్టం. ఈవెన్ మెన్కి అయితే చాలా కష్టం. పురుషులకి ఎక్కువ కన్నీరు కార్చరు, అత్యవసర సమయం అయినప్పుడే నిజంగా వాళ్ళు ఆ రీతిగా ఉంటారు. లేడీస్ అయితే ప్రతి దానికి ఏడుస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. అలా అయితే ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీ కృపతో వీటన్నిటిని జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఇటువంటి ప్రార్థన మన జీవితంలో ఉందా? ఈరోజు ఇటువంటి ప్రార్థన మన జీవితంలో ఉన్నాయా? మన జీవితంలో ఉందా? యథార్థమైన హృదయం నీలో ఉందా? యథార్థమైన జీవితం ఉందా? మరణకరమైన వ్యాధితో బాధపడుతున్న హిజ్కియా ప్రార్థన చేస్తున్న ప్రార్థన, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును ఏ రీతిగా జరిగించుతునో నువ్వు ఎరిగి ఉన్నావు, నీ కృపతో వీటన్నిటిని జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో మనం ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నామా?
మన జీవితంలో ఆ రీతిగా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలా. ఆ రీతిగా ప్రార్థన చేసేవారుగా ఉంటేనే మన ప్రార్థనకి త్వరగా జవాబు వస్తుంది. అయితే ఆయన యెషయా గారు మరి ఆ రీతిగా చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత నేను కన్నీరు కాచి వాటన్నిటిని తలుసుకొని అయ్యా అనుకొని మరలా గోడ వైపు తిరిగి దేవుని పాదాల చెంత ఈ రీతిగా ప్రార్థన చేయడం మొదలుపెట్టిన తరువాత ఏం జరిగిందనంటే, మరి అసాధ్యమైనది, అసాధారణమైనది ఆయనకి చేయు శక్తినిచ్చింది ఆ ప్రార్థన. ఏందయ్యా అది చదువుదాం ఒకసారి. మీరు 4వ వచనం చూద్దాం. యెషయా నడిమి శాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే, అంటే ఆ గేటు దాటి ఇంకా వెళ్ళక మునిపే ఆ ఇంట్లోనే ఇంకా ఉన్నారు ఆయన. ఆ ఇంట్లో చెప్పేసి ఇలాగా మరి సరిపోతున్నావు, మరి ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు ఇంకా చనిపోబోతున్నావు అని చెప్పారు. యెహోవా మరి మాట ఇచ్చారు, దేవుడు మనకి మాట ఇచ్చారు కనుక నువ్వు ఇంకా చనిపోతావు చూసుకో అని అన్నప్పుడు సరే అని చెప్పి మోకాళ్ళు తిరిపి కొన్ని నిమిషాలు చేసుంటారండి, కొన్ని సెకండ్స్, కొన్ని నిమిషాలు చేసుంటారు, కొన్ని సెకండ్స్ చేసుంటారు. అయితే ఆయన చూడండి ఆ మాట చెప్పి మరి ఆ యేసయ్య గారు వెళ్ళిపోతూ ఉండగా ఏమంటున్నారు అని అంటే 4వ వచనంలో, యెషయా నడిమి శాలలో నుండి, ఆ నడిమి శాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే, ఇంకా ఆయన దాటక ముందే, ఆయన ఆ ఇల్లు ప్రాణాగ్రం ఆ యొక్క గ్రౌండ్ దాటక మునిపే, ఆయన ఇల్లు యొక్క ఆ గ్రౌండ్ దాటక మునిపే, ఆయన గేటు తీసుకుని అటు వెళ్ళిపోక మునిపే, ఆ బోర్డు దాటక మునిపే, వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, మరలా యెహోవా వాక్కు ఆయనకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. చూడండి ఆ ప్రవక్తకి మరలా ఇంకా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమయ్యా అనంటే, నీవు తిరిగి నా ప్రజలకు అధికారి అయిన హిజ్కియా యొద్దకు పోయి, నువ్వు మరలా హిజ్కియా దగ్గరికి వెళ్ళాలా, పోయి అతనితో ఇట్లనము, నువ్వు ఇలా చెప్పాలి, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీరు విడుచుట చూచి తిని నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరములకు ఎక్కిపోదు, ఇంకా 15 సంవత్సరములు ఆయుస్సు నీకు ఇచ్చేదను. ఇది ఎంత భాగ్యం అండి, ఇది ఎంత భాగ్యం కదా. 15 సంవత్సరములు మరలా ఆయుస్సు పొడిగించిన వ్యక్తి ఈయన. బైబిల్లో ఎవరు ఆయుస్సు అయినా దేవుడు పెంచాడా అని అంటే ఈయనే. 15 సంవత్సరాలు ఆయుస్సు దేవుడు అతనికి పెంచాడు. నాకు కూడా అమ్మమ్మ ఉందండి, అమ్మమ్మ తను చనిపోయారు, మా అమ్మల అమ్మ. తనకు కూడా చనిపోతానన్న సమయంలో దేవుడు వచ్చి 5 ఇలా చూపించాడనమాట. నువ్వు ఇంకా చావు, ఇంకో 5 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు అని దేవుడు స్పష్టంగా మాట్లాడడం, మా వాళ్ళ మమ్మీతో దేవుడు మాట్లాడడం జరిగింది. ఆయన 5 సంవత్సరాలు అలాగే చనిపోయే సమయంలో మరలా నూతన శక్తి పొందుకొని 5 సంవత్సరాలు బ్రతకడం జరిగింది. ఇది నిజం, ఇది సత్యం, నిజం ఇది. ఆ రోజుల్లో దేవుడు గొప్ప అద్భుతం ఆమె జీవితంలో జరిగించాడు. ఆ రీతిగా మాట్లాడేవాడు. నిజమే, ఈ రోజుల్లో కూడా దేవుడు చాలామందితో మాట్లాడాడు. అది చాలామంది సాక్ష్యాలు మనం వింటున్నాం. ఈవెన్ చాలామంది సాక్ష్యాలు పెడుతున్నారు కదా, ఆ సాక్ష్యాల్లో మనం వింటున్నాం, నీ ఆయుస్ ఇంకా అవ్వలేదు, నువ్వు ఇంకా బ్రతుకుతువు అని. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతూనే ఉన్నాను, ఈరోజు చనిపోతారన్నారు కానీ ఈరోజు చావు అని దేవుడు నాతో మాట్లాడాడు, ఇప్పుడు దాకా నేను బ్రతుకుతూనే ఉన్నానని చాలామంది సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. నిజమే, మన దేవుడు ఆయుష్ని పొడిగించే దేవుడు. మన దేవుడు ఎంత గొప్ప భాగ్యము. మన దేవునికి ఆయుష్ని పెంచే శక్తి ఉంది ఆయనకి. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు యథార్థ హృదయముతో, సత్యముతో, ఆయన దృష్టి ఎదుట నమ్మకమైన పనులు చేస్తూ ఆయన ప్రార్థన చేసినప్పుడు మరి అసాధారణమైన, మరణకరమైన ఆ యొక్క స్థితిలో ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు అసాధారణమైన అద్భుతం, సూపర్ నేచురల్ మిరాకల్ జరిగింది ఆయన జీవితంలో. సూపర్ నేచురల్ మిరాకల్ ఆయన జీవితంలో జరిగింది. అంతేకాదు 15 సంవత్సరముల ఆయుస్సు నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. శత్రువుల యొక్క చేతిలో కూడా మనల్ని ఎవడు, శత్రువులు ఎంతోమంది శపిస్తుంటారు, చేతబడులు చేస్తుంటారు, ఎన్నెన్నో చేస్తుంటారు, వారి చేతుల్లో మనకి
ఎవడు వీరు త్వరగా చనిపోవాలా, వీరు ఇలాగైపోవాలా, వాళ్ళు అలాగైపోవాలని కుటుంబాల మీద శాపాలు పెడతారు కదా. ఆ శాపాలు పనిచేయవు, ఆ శకునం పనిచేయదు. శత్రువులు చేతికిచ్చే దేవుడు కాదు నా దేవుడు. శత్రువుల్ని ఒక త్రోవ నుంచి వచ్చి 7 త్రోవల నుంచి పారిపోతారు. ద్వితీయోపదేశకాండం 28:7 చూడండి. శత్రువు ఒక త్రోవ నుంచి వస్తాడు, 7 త్రోవల నుంచి పారిపోతాడు. తునకలు చేసేస్తారు. ఒక త్రోవలో వచ్చి 7 త్రోవలకి వెళ్ళడం అంటే ఏంటి? 7 ముక్కలు తునకలుగా చేసి పారగొడతాడు. సజీవుడైన దేవునికి, నీతిమంతునికి, పరిశుద్ధునిగా ఉన్నవానికి శాపాలు పెడితే, శాతబడి చేస్తే, నీ శక్తిని చూపించుకుంటే వాళ్ళకి ఏదైపోద్దా? సర్వశక్తుడైన దేవుడు ఆ వారి తరఫున ఉంటాడు, పోరాడు. దేవుని అగ్ని ఉంటుంది, కంచిగా ఉంటుంది, ఒక కంచిలాగా ఉంటుంది. ఆ కంచి రావడానికి వీల్లేదు, అసంభవం. ఆ కంచి దగ్గరికి వస్తే భస్మం అయిపోతారు అంతే. ఈ నీతివంతుడికి, దేవుడు నమ్ముకుని, దేవుడిని అంగీకరించి, పాపక్షమాపణ, మారుమనసు పొంది, రక్షణ పొంది, యేసు నామంలో వారు ప్రార్థన చేస్తే, వారు కన్నీరు కారిస్తే, వారి యొక్క శత్రువులకి ఏ రీతిగా చేస్తాడు? దేవుడు హతం చేస్తాడు. అంతేకాదు, ఒక్క త్రోవలో వచ్చి 7 త్రోవల నుంచి తునకలుగా చేసి పంపించేస్తాడు. జాగ్రత్త, దేవుని పిల్లల మీదకి వెళ్ళడానికి ట్రై చేయొద్దు. చాలామంది శత్రువులు దేవుని పిల్లలకి ఇప్పుడు ఏడిపిస్తున్నారు. పౌరుషికేషన్ అని, అదని ఇదని, మా దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప, అది గొప్ప, ఇది గొప్ప అనుకొని దేవుని పిల్లలకి ఏడిపిస్తున్నారు. మంచిది కాదు. బైబిల్ ప్రకారంగా లేకపోతే చెక్ చేసుకోవాలా. హైందువులుగా ఉండి లేకపోతే ఇంకేదో చేసుకొని అది చేసుకొని దేవుని పిల్లల మీదకి వస్తే ఊరుకోరు. దేవుడు ఊరుకోడు. చాలామంది చెప్తున్నారు, నాతో దేవుడు మాట్లాడాడు, నేను అన్నీ చేస్తాను. ఈరోజు ఒక వీడియో చూస్తాను, ఒక సిస్టర్ మాట్లాడుతుంది, నేను నిష్ఠాగరిష్ఠగా ఉంటానండి, తెల్లవారు లేచి స్నానం చేసి పూజ చేసినంత వరకు మంచి నీళ్లు కూడా కడుపులో వేయను, ఈ గొంతులో వేయనండి, నోట్లో, అంత నిష్ఠగా చేస్తాను. కానీ నేను ఎప్పుడు కూడా ఆయన నుంచి స్వరం వెళ్ళే. కానీ ఒక్కరోజు నా స్నేహితురాల ద్వారా చర్చికి వెళ్ళాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఏమడిగినా మరి ఆన్సర్స్ పొందుకుంటున్నాను అని ఆవిడ చెప్తుంది. దేవుడు స్వయాన నాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాకా బైబిల్ చదవలేదు, ఇప్పుడు దాకా సరిగ్గా నేను చర్చెస్కి కూడా వెళ్ళట్లేదు, అయినప్పుడు కూడా ఇక్కడే ఉంటూ, ఇక్కడే నేను ఈ రీతిగా మా ఇంట్లోనే ఉంటూ నేను ఈ రీతిగా ప్రార్థన చేసి దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, నాకు దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు, స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు అని చెప్తుంది ఆవిడ. ఎంత గొప్ప భాగ్యం! అడగాల, నిజమైన దేవుడు ఎవరు? నాతో మాట్లాడండి. నిజమైన దేవుడు ఎవరు? నాతో మాట్లాడండి. సాధు సుందర్ సింగ్ ఆయన చివరి గడియల్లో చనిపోతాను, ఇంకా ట్రైన్లో పడిపోయి చనిపోతాను అన్నప్పుడు నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నాడా? నాతో మాట్లాడు అని అన్నప్పుడు మాట్లాడే దేవుడు ఆ రూమ్ అంతా వెలుగుతో నింపి ఆ రీతిగా ఉండాలా. దేవునికి అడగాల. నిజ క్రైస్తవులు కూడా ఈ రీతిగానే ఉండాలా. నామమాత్ర క్రైస్తవులాగా ఏదో రోజు గడుస్తుంది, తిన్నాము, తాగాము, పడుకున్నాము అన్నట్లుగా వెళ్ళిపోకూడదు. ప్రతిరోజు అడగాలి, యేసయ్య నాతో మాట్లాడు, యేసయ్య నన్ను క్షమించి, యేసయ్య మాట్లాడు, నా రక్షణ కొనసాగించుకోవాలా, నా మారు మనసు కొనసాగించుకోవాలా, నువ్వు ఇచ్చిన రక్షణ భాగ్యం కొనసాగించాలా ప్రభువా, నా జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరిగించండి. వ్యాధి కలిగి ఉంటే ఆ వ్యాధిని, మరణకరమని వ్యాధిని తెంచివేయండి అని అన్నప్పుడు హిజ్కియాకు అద్భుతం చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? పిమ్మట అశ్షూరు చేతికి మనకి ఇవ్వడు. ఏ వ్యాధికి, ఏ రోగానికి, ఏ శత్రువుకి ఇవ్వడు మనకి. మనము ఆ రీతిగా యెషయా అంజూరు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత బాగుపడెను. చూడండి, గొప్ప అద్భుతం, గొప్ప హీలింగ్, స్వస్థత జరిగింది అక్కడ. మరి ఆ యొక్క అంజూరపు చెట్టు, ఆ యొక్క పండ్లు అది ముద్ద చేసి తీసుకొచ్చి పెట్టినప్పుడు గొప్ప అద్భుతం జరిగింది. ఆ విషపూరితమైన కురుపు పోయింది, ఆ పుండు, ఆ గాయం తగ్గిపోయింది. స్నేహితులారా, మన ప్రార్థన ఎక్కడి వరకు నడిపిస్తుంది అంటే తండ్రి అయిన దేవుని దగ్గర దాకా నడిపిస్తుంది. చూడండి, ఎంత మరణకరమైన ఛాయలో ఉన్నప్పుడు కూడా దేవుడు అద్భుతం చేశాడు. మరి 15 సంవత్సరాలు మరి ఈ యొక్క సంవత్సరాలని ఒక శాస్త్రవేత్త లెక్కించుకుంటూ వస్తున్నప్పుడు, ఒక శాస్త్రవేత్త ఈ సంవత్సరాలని లెక్కించుకుంటూ వస్తున్నప్పుడు, అంతేకాదు వీటన్నిటి కోసం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఈ సమయం మారిపోయింది. అది యూట్యూబ్లో విన్నాను.
ఆ శాస్త్రవేత్త కోసం విన్నాను, కానీ ఆయన పేరు ఆయన మర్చిపోయాను, ఆ లింక్ నాకు దొరకలేదు. కానీ ఆయన ఆ సందర్భం ఏంటని ఆయన చెప్తున్నాడు కదా, ఇన్ని సంవత్సరాలు ఎలాగ ఆగిపోయింది కదా, ఇక్కడి నుంచి నాకు అర్థం అవ్వట్లేదు, ఇక్కడ దాకా లెక్కించడం బాగానే లెక్కించా, ఇక్కడి నుంచి నాకు లెక్కించడం రావట్లేదు, ఇది ఎలా సాధ్యమైంది అని ఆయన చెప్తున్నాడు. ఆయన చూడండి 11వ వచనంలో, ప్రవక్తకు యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు, ఎన్ని మెట్లు, 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేసెను. అది వెనుకకు తిరిగి వెళ్ళిపోయిందంట ఆ సమయం. గొప్ప భాగ్యం కదా, దేవుడు అసాధ్యమైంది ఏది లేదు. సమయాన్ని త్వరపెట్టగలరు, వెనక్కి తీసుకురాగలరు. ఇప్పుడు చాలామంది సమయం ఇలా ఆపివచ్చు, ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అని చాలామంది ట్రై చేస్తున్నారు, కానీ కాదు, దేవుని చేతిలో ఉంది. సమయం పోతే సమయం మరలా రాదు. అంతేకాదు సమయాన్ని ముందుకు కూడా తీసుకురాలేము, కానీ దేవునికి ఆ శక్తి ఉంది. అంతేకాదు దేవుని నమ్మిన ప్రజలకు కూడా హిజ్కియా జీవితంలో గొప్ప అద్భుతం. అంతేకాదు యెహోషువ, చంద్రుడా అక్కడ ఆగు, సూర్యుడా ఇక్కడ ఆగు అని అంటే ఆగిపోయి, ఎంత గొప్ప అద్భుతం. సూర్య చంద్ర నక్షత్రాలని కంట్రోల్ చేయగల శక్తి ఎవరికి ఉంది? ఒక యెహోవాకే ఉంది, ఒక యేసుక్రీస్తుకు ఉంది, ఒక పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. ఈ త్రియేక దేవునికి మాత్రమే ఉంది. తర్వాత ఆయన ప్రజలు, ఆయన సొత్తు ఆయన కుమారులకే ఇస్తున్నాడు ఈ భాగ్యం. ప్రార్థన చేసినప్పుడు ఈ అద్భుతాలు చేయిస్తున్నాడు. స్నేహితులారా, మనం ఈరోజు ఈ రీతిగా ప్రార్థన చేయగలమా? ఒక హిజ్కియా లాగా ప్రార్థన చేయగలమా? యథార్థమైన హృదయము, సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతును. ఈ 3 థింగ్స్ ఉన్నాయా మనలో? 3 థింగ్స్ ఉండాలండి. ఈ 3 థింగ్స్ మనకు కావాలా? వాక్డ్ ఇన్ ట్రూత్, ఏ పర్ఫెక్ట్ హార్ట్, హ్యావ్ ఎ డన్ గుడ్ ఇన్ హిస్ సైట్. హిజ్కియా వెప్ట్. చూడండి, ఈ 3 థింగ్స్, వాక్డ్ ఇన్ ట్రూత్, పర్ఫెక్ట్ హార్ట్ అండ్ గుడ్ ఇన్ హిస్ సైట్, హ్యావ్ డన్ గుడ్ ఇన్ హిస్ సైట్. దేవుని యొక్క దృష్టిలో మంచి చేసేవారుగా నువ్వు ఉన్నావా? ఆ రీతిగా ఉంటే ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థనకు త్వరగా జవాబు వస్తుంది. క్రైస్తవులుగా మనం ఈ రీతిగా ప్రార్థన చేస్తే, అయ్యా యథార్థమైన హృదయంతో ఉన్నానయ్యా, యథార్థమైన హృదయంతో ఇప్పటి వరకు నేను జీవించానయ్యా, సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నానో నీకు తెలుసయ్యా, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎటువంటి క్రియలు చేస్తానో నీకు తెలుసయ్యా. మరి ఇవన్నీ నీ కృపతో జ్ఞాపకం చేసుకొని నా పట్ల దయ చూపించాయా అని మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. కన్నీరు వచ్చిందా రాలేదా అంటే కాదండి, కన్నీరు వస్తుంది ఆటోమేటిక్గా. మన ప్రాబ్లమ్ దేవుని సన్నిధిలో మనం ఏకమైపోయినప్పుడు ఆ కన్నీరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం ఊహించని రీతిగా వస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. మనం ఉంటున్నాము ఆ రీతిగా. స్నేహితులారా, ఇదే మంచి అనుకూలమైన సమయం. ప్రార్థన ఎలా చేయాలో, ఏ రీతిగా చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు ఈరోజు చూసాము. మరణకరమైన వ్యాధితో బాధపడుతున్న హిజ్కియాకి దేవుడు మాట్లాడినప్పుడు, మీ ఇల్లు చక్కబెట్టుకో, ఇంకా అయిపోయింది, నీ సమయం అయిపోయింది, నువ్వు చనిపోతావు అని అన్నప్పుడు దేవుడు గొప్ప అద్భుత కార్యాలు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చేశాడు కదా. మరణకరమైన వ్యాధిలో నుంచి గొప్ప అద్భుతం చేశాడు కదా యేసయ్య. ఈరోజు ఎందుకు జరగకూడదు? ఈరోజు మన జీవితాల్లో ఎందుకు జరగకూడదు? మనము రాత్రి పగలు ప్రార్థన చేసేవారుగా, అది యథార్థమైన ప్రార్థన చేసేవారుగా ఉంటే, మన జీవితంలో మేము ఏం చేశామో అదే దేవునికి అడిగితే ఎందుకు జరగదు? గొప్పగా జరుగుతుంది. యెహోషాపాతు కూడా 5 రాజులు ఆయన మీదకి ఒకేసారి దండెత్తి వచ్చినప్పుడు ఆయన అంటాడు కదా, ఇదిగో ఈ సొలొమోను కట్టిన ఈ యొక్క మందిరంలో నుంచి నిలబడి ప్రార్థన చేసినప్పుడు అయ్యా నువ్వు వింటానన్నావు. ఈరోజు వినండి, అబ్రహాంతో వాగ్దానం చేసిన దేవుడా ఈరోజు మా ప్రార్థనలు ఆలకించండి అని అన్నప్పుడు, దావీదుతో వాగ్దానం చేసిన దేవుడా ఈరోజు మా ప్రార్థనలు ఆలకించండి అని అన్నప్పుడు దేవుడు ఆలకించాడు. నిజమే, ఆయన వాగ్దానాలు పట్టి చేయాలా. అలాగే మన జీవితం కూడా నెమ్మది కలిగి ఆయన వైపు తిరిగి మనం ప్రార్థన చేస్తే గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకరాలు చేస్తాడు. సహోదరుడా, నువ్వు ఎలాంటి మరణకరమైన వ్యాధితో ఉన్నావా? లేదు నువ్వు చనిపోతావని చెప్పారా? డాక్టర్స్ ఈ వ్యాధితోనే చస్తావని చెప్పారా? లేదు ఎవరో శాతబడి చేసి నేను చంపేయాలని చూస్తున్నారా? లేదు ఈ జాబ్ లేక ఏదీ లేక ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఎవరి సహాయం లేక నువ్వు కృంగిపోతూ
ఈ రీతిగా ఉన్నావా? దేవుడు ఎడారి లాంటి జీవితాన్ని సెలయేరులో పారే ఒక గొప్ప స్థలంగా మార్చగలడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా, హిజ్కియా జీవితంలో గొప్ప అద్భుతం, ఆశ్చర్యకార్యాలు జరిగించారు, మీకు వందనాలు. హిజ్కియా జీవితంలో ప్రభువా, అయా ప్రవక్త వచ్చి చెప్పినప్పటికీ ప్రభువా, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు ప్రభువా ఎంత దుఃఖపడి ఉంటాడో ప్రభువా, ఎంత బాధపడి ఉంటారో ప్రభువా. అయ్యా, అతని ప్రార్థన ఆలకించావయ్యా, అతనితో మీరు మాట్లాడారయ్యా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, ఇదిగో నా తండ్రి, మరణకరమైన వ్యాధుల నుంచి అతను విడిపించారయ్యా. అతను ఆయుసు పొడిగించారు 15 సంవత్సరాలకి ప్రభువా. అయ్యా, 10 మెట్లు సమయం వెనక్కి జరిగేటట్లు చేశారు, ఆ నీడ వెనక్కి వెళ్ళేటట్లు చేశారు, నీకు వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి, నా దేవా, అయ్యా నీ దయలో, నీ కృపలో అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఈరోజు. అయ్యా నీ నీడలో అయ్యా మమ్మల్ని భద్రపరచుడాడు. అయ్యా నా తండ్రి, ఎంతమంది అయితే నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారు, ఈరోజే మీరు ముట్టమని అడుగుచున్నాను డాడీ, నీకు వందనాలు. ఈరోజే మీరు తాకమని అడుగుచున్నాను డాడీ, నీకు వందనాలు. మరణకరమైన వ్యాధుల నుంచి ఏ రీతిగా హిజ్కియాకి మీరు దర్శించారో ఈరోజే మీరు దర్శించమని అడుగుచున్నాను డాడీ, నీకు వందనాలు. యేసుక్రీస్తు శక్తి కలిగిన మహిమ వారి పైన ఇప్పుడే దిగులుగాక. యేసయ్యా, విశ్వాసంతో మేము ప్రార్థన చేస్తున్నాము, మా ప్రార్థనలు ఆలకించండి. ఇప్పుడే ఆ మరణకరమైన వ్యాధి వదిలి వెళ్ళిపోగును కాక వారి శరీరాల నుంచి. ఇప్పుడే పరిపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాను, ఇప్పుడే పరిపూర్ణ ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను, ఇప్పుడే మహిమ, దేవుని శక్తి, దేవుని అభిషేకం ప్రకటిస్తున్నాను. ఇస్తున్నాను వారి నరాల్లో, కండరాలు, ఎముకల్లో, మాంసంలో, తల నుంచి అరికల దాకా యేసు పరిశుద్ధ రక్తం ప్రవహించదు కాక దేవుని అభిషేకం రిలీజ్ చేస్తున్నాను, ఇప్పుడు ఇస్తున్నాను. వారి జీవితాలు అద్భుతం జరుగును కాక, ఆశ్చర్యకార్యాలు జరుగును కాక. యేసయ్యా, ఇప్పుడే అద్భుతాలు వారి జీవితంలో జరిగించి నీ నామాన్ని మహింపరచుకోమని అయ్యా అడుగుచున్నాను. నేను ఎవరైతే నాయన రోగాల చేత, బాధల చేత పడుతున్నారో అయా, దురాత్మల చేత విడుదల లేక బాధపడుతున్నారు, శాతబడి శక్తులు, శుద్రశక్తులు, కీడు తీసుకురావాలని దురాత్మ యేసుక్రీస్తు నామలు ఇప్పుడే వదిలిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఏ శకునం ఇజ్రాయేల్ ప్రజల మీద పనిచేయలేదు, ఏ శకునము, ఏ శాతబడి శక్తులు, ఏ శుద్ర శక్తులు మా మీద పనిచేయడానికి వీల్లేదు. ఇప్పుడే ఇస్తున్నాము. అద్భుతాలు జరుగునుగాక, ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక. యేసయ్యా, మేము అడుగుపెట్టు ప్రతి స్థలం ఆశీర్వాదంతో నింపబడాలా, విడుదలతో నింపబడాలా. నానావిధ రోగాల చేత బాధపడుతున్న వారు స్వస్థత పొందాలా, నానావిధ దురాత్మల చేత బాధపడుతున్న వారు విడుదల పొందాలా. మరణించే వారిని లేవనెత్తని నిన్ను శిష్యులతో చెప్పిన అధికారం ఇదిగో మాకు నింపమని అడుగుతున్నాం. ఇప్పుడే మా కుటుంబాలని దీవించి, మా కుటుంబాలు ఇప్పుడే నీ వెలుగు దిగి రానివ్వండి, నీ దేవదూతలు దిగి రానివ్వండి. మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ, సంఘం చుట్టూ నీ యొక్క అగ్ని ప్రాకారం ఉంచమని అడుగుతున్నాను డాడీ. హిజ్కియా వంటి యథార్థమైన ప్రార్థన మేము చేయటికి మీ కృప చూపించి మీరు ముట్టండి, మీరు తాకండి ప్రభు. అనేకులకు ఆశీర్వాదకరంగా మా జీవితాలు ఉంటూ సహాయం చేయండి నాయనా. నీకు మాత్రమే సకల మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకోండి. ఈరోజే పరిపూర్ణ స్వస్థత, ఈ వాక్యం చూసేవారికి నాయన పరిపూర్ణ స్వస్థత దయచేయమని, మీరు దర్శించమని నజరుడికి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.